ఈ ప్రొద్దుటూరు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉండబడిన ఈ ప్రొద్దుటూరును మరొక 5 గ్రామ పంచాయతీలు విలీనం చేసి, గ్రామ పంచాయతీలు విలీనం చేయడం అంటే అందులో 4 గ్రామ పంచాయతీలు చాలా పెద్దవి. ప్రొద్దుటూరు యొక్క ఓటర్ యొక్క సంఖ్యకు అత్యంత కీలకమైంది. సోమవారపల్లి పంచాయతీలో దాదాపు 16,000 ఓట్లు, గోపవరం గ్రామ పంచాయతీలో 18,000 ఓట్లు, కొత్తపల్లె పంచాయతీలో 25,000 ఓట్లు, దొరసానపల్లె గ్రామ పంచాయతీలో 5,000 ఓట్లు, చౌటపల్లిలో ఒక 1,500. అంటే దాదాపుగా ఒక 62-63,000 ఓట్లు కలిగిన గ్రామ పంచాయతీలు ఇవి. చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి ఈ 5 పంచాయతీలు తోడైతే గన తప్పనిసరిగా ఇది ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అవుతుంది. ఇంకా దీని వల్ల వేరే ఉండాల్సిన అవసరం లేకుండా వస్తుంది రేపు డీలిమిటేషన్ జరిగితే గన. సో అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా దీన్ని అర్బన్ ప్రాంతంగా తయారు చేయాలా, కార్పొరేషన్గా తయారు చేయాలనుకునేటప్పుడు ఈ ప్రభుత్వమైన స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారైనా కానీ క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క అభిప్రాయాలను పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిగణలోకి తీసుకోవాలి. ఆ 5 పంచాయతీల ప్రజలే కాదు, యావత్ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ప్రజల అభిప్రాయాలను, వ్యాపారస్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలా, విద్యార్థుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలా, ఉద్యోగస్తుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలా, కార్మికులు, కర్షకుల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ ఇక్కడ లోకల్గా ఉండబడినటువంటి ఎమ్మెల్యే గారు ఈ 5 గ్రామ పంచాయతీలలో కూడా క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోలేదని చెప్పడానికి, వాళ్ళ అభిప్రాయాలు సేకరించలేదని చెప్పడానికి కారణం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన గొడవ కావచ్చు, సోహరవారపల్లి పంచాయతీలో రాసుకునేది కావచ్చు, దొరసానపల్లిలో పుస్తకంలో రాసుకునేది కావచ్చు. ఇక్కడ ఎవరు కూడా ప్రజలు పాల్గొనే పరిస్థితులు లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 20-30 పాల్గొని మిగతా చోట్ల రాసుకున్నారు. కొత్తపల్లి పంచాయతీలో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు, ఓటింగ్ జరగాల్సిన పరిస్థితి, 2 సార్లు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఎక్కడే కానీ ప్రొద్దుటూరులో వ్యాపారస్తులందరినీ కూడా ఒక చోట ఏర్పాటు చేసి లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించడానికి వ్యాపార సంస్థల నుంచి కొన్ని వందల మందిని సేకరించాలి. ఎందుకంటే ఇది ప్రధానంగా వ్యాపారానికి కేంద్రం. ప్రొద్దుటూరు ఆర్థికంగా ఎంతో బలమైనటువంటిది. బంగారు వ్యాపారం ఇక్కడనే ఉంది, బట్టల వ్యాపారం ఇక్కడనే ఉంది, ఆయిల్ వ్యాపారం ఇక్కడనే ఉంది, తర్వాత శనగలు కానీ, ధనియాలు కానీ, కొనుగోలు కానీ చాలా వ్యాపారాలు ఇక్కడి నుంచి ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని అడగాల్సిన అవసరం ఉంది. ఆటో డ్రైవర్లు కావచ్చు, లేకుంటే కూరగాయల వ్యాపారస్తులు కావచ్చు, ఇట్లా చిన్న చిన్న ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఏంటి తీసుకోలే. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయడానికి తీసుకోవాల్సినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన నిర్ణయాలను తీసుకోలేదనే దానికి ఇవన్నీ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఫస్ట్ నేను వ్యతిరేకిస్తాను, ఇది తప్పని చెప్తాను. ఒకవేళ ప్రజలందరూ కావాలనుకుంటే కనుక కావాల్సిందే. ఒకవేళ ప్రజలందరూ కావాలనుకున్నప్పటికీ అందులో ప్రజలకు నష్టం ఉంటే కనుక వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండబడినటువంటి పాలకులకు బాధ్యత ఉంది. కానీ ఇక్కడ ప్రొద్దుటూరులో ఏం జరుగుతుంది అంటే కనుక నంద్యాల వరదరాజిరెడ్డి గారికి దీన్ని కార్పొరేషన్ చేయాలని ఒక కోరిక. ఆ కోరిక దేనికి, లాభమా నష్టమా అంటే కనుక నిజంగా ఆయనకు అవగాహన లేదు. లాభం ఉందో తెలియదు, నష్టం ఉందో తెలియదు. ఆయనకు తెలిస్తే కదా ఇతరులకు ఇది లాభం ఉంది, ఇది నష్టం ఉంది, పన్నుల రూపమేనా, లేకుంటే ఉపాధి హామీ పనులేనా, లేకుంటే మరొకటే, లేకుంటే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇస్తుంది, లేకుంటే మన మున్సిపాలిటీలో వచ్చే పన్నుల రూపంలోనే చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రజలకు వివరించడానికి నిజంగా ఆయనకు అవగాహన లేదు. నేను అవగాహన లేకపోవడాన్ని తప్పు పట్టడంలే, అవగాహన లేకపోవడానికంటే కూడా అవగాహన తీసుకోకపోవడం తప్పు. సంబంధించిన అధికారుల ద్వారా కానీ, తెలిసిన వారితో కానీ అవగాహన తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. నాకు కూడా ఎన్నో విషయాలు తెలియవు, కానీ నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా అంట. సంబంధించిన అధికారులను అడగడం కానీ, చిన్న పెద్ద అడగడం కానీ చేయాలి. అట్లా వరదరాజరెడ్డి గారు చేయకుండా, ఏమాత్రం కానీ ప్రజలకు అవగాహన తీసుకుపోయే సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఆయనకు కార్పొరేషన్ చేయాలా, నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసినారు అని ఒక పేరు అనిపించుకోవాలా అనేది ఒకటి. రెండవది, దీనికంటే ప్రధానమైనది ఆయన కడుపులో దాగి ఉండే రహస్యం ఏంటంటే కనుక దీన్ని కార్పొరేషన్ చేయాలా. కార్పొరేషన్ చేసే ప్రయత్నంలో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోంది, కార్పొరేషన్లు చేయడానికి సర్టన్ టైం అనేది అవసరం ఉంది. ఈ గ్రామ పంచాయతీల 5టిని విలీనం చేయాలన్నా, వాటి బౌండరీస్ని ఏర్పాటు చేయాలన్నా, ఓటర్ లిస్టును సపరేట్ చేయాలన్నా, కార్పొరేట్ స్థాయికి సంబంధించిన 5-6 వేల ఓట్లను ఒక కార్పొరేటర్కు ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పి నియమించాలన్నా, ఏ డోర్ నెంబర్ దగ్గర నుంచి ఏ డోర్ నెంబర్ వరకు ఓట్లు ఈ కార్పొరేటర్కి వస్తాయని ఇదంతా చేయాలంటే దీనికి కొన్ని నెలల వ్యవధి పడుతుంది. ఈ కొన్ని నెలల వ్యవధి పట్టడానికి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చే 14-15 సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిధులు
రావాలంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో పూర్తి చేస్తేనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు స్థానిక సంస్థలకు వస్తాయి. అది కొన్ని వేల కోట్లు రాకుండా పోతాదనే భయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరితగతిన జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఆయన ట్రాక్ రికార్డు గమనిస్తే కూడా ఆయన ప్రభుత్వంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిన దాఖలాలు లేవు. కారణం, ఆయనకు స్థానిక సంస్థలపైన గౌరవం లేదు. స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధులపైన, వారి యొక్క అధికారాలపైన కానీ, ప్రజల క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే మౌలికమైన వసతులకు ఏర్పాటు చేయాలన్న సంకల్పంగానే ఆయనకు లేదు. కాబట్టి ఆయన పదవి మాత్రమే ముఖ్యం. కాబట్టి స్థానిక సంస్థలను ఎప్పుడు కూడా ఆయన అశ్రద్ధ చేసినాడు, నిర్వీర్యం చేసినాడు. అశ్రద్ధ చేసినాడు అని చెప్పడానికి చాలాసార్లు ఆయన ఎలక్షన్లు జరపలే. ఒక్కొక్కసారి అయితే 7, 8, 9 సంవత్సరాలు కూడా ఆయన జరిపిన దాఖలాలు ఉన్నాయి. 2005లో ఎలక్షన్ జరిగిన తర్వాత 2010లో జరగాల్సి ఉంటే 2014లో జరిగినాయి. అంటే 4 సంవత్సరాల ఆలస్యం, 9 సంవత్సరాలు జరిపినాడు. స్పెషల్ ఆఫీసర్ల ద్వారానే ఆయన పరిపాలన చేయడానికే ఎక్కువ ఇష్టపడతాడనడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. ఇక నిర్వీర్యం చేసినాడు అని చెప్పడానికి అయితే మాత్రం అసలు స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని వారికి బిల్లులు ఇవ్వాల్సినా, ఇంకోటి ఇవ్వాల్సినా, వీరు దానికి సంబంధించినటువంటి అదంతా రెడీ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తే వాళ్ళ దగ్గర నుంచే కాంట్రాక్టర్కి బిల్లులు వచ్చే పద్ధతిని ఒక సిస్టమ్ ఏదో చేసినారు, CMRF ఏదో చేసినారు. ఆ పద్ధతి ప్రకారం చేసే ఏర్పాటు కూడా చేసినాడు. అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులను పూర్తిగా దారి మళ్లించడం, తన అవసరాలకు వాడుకోవడం. ఉదాహరణకు ప్రొద్దుటూరులో వరదరాజిరెడ్డి భూమి అమ్మాలంటున్నాడు పోలవరం దాటిన తర్వాత. అక్కడ అమ్మితే ఒక 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు వస్తుంది అనుకో. ఈ 300 కోట్లు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఉపయోగపడడానికి ప్రొద్దుటూరు పురపాలక సంఘ ట్రెజరీ ఖజానాలో కమిషనర్ గారి పేరుతో ఈ డబ్బు ఉండాలి. ఒక్క నిమిషం ఉండదు. ఈ డబ్బు తీర్మానంగా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. అంటే ఈ ఊరికి సంబంధించిన ఆస్తులను కూడా అమ్ముకుంటే రాష్ట్ర ప్రభుత్వమే వాడుకొని ఈ యొక్క పురపాలక సంఘాన్ని నిర్వీర్యం చేయడము, ఇట్లా రాష్ట్రంలో ఉండబడిన స్థానిక సంస్థల యొక్క డబ్బులను దారి మళ్లించి నిర్వీర్యం చేసినాడు అని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇటువంటి మనస్తత్వంలో ఇప్పుడు ఈ కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు తీసుకునే దానికోసం అని చెప్పి ఎలక్షన్ సకాలంలో జరపాలంటున్నాడు. వరదరాజిరెడ్డి గారు కార్పొరేషన్ చేయాలా అని చెప్పి కోరుతున్నారు. ఆయన కోసం ఇటువంటి 4, 5, 6 చేయాలంటే గన ఎన్నికల ఆలస్యమై మరొక 6 నెలలు, 8 నెలలు ఆలస్యమవుతాయి. కాబట్టి 2027లో ఎప్పుడు 6వ నెల, 7వ నెల, 8వ నెల ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవన్నీ పక్కన పెట్టండి, ఇప్పుడు మున్సిపల్ యథావిధిగా ఎన్నికలు జరపండి. స్పెషల్ గ్రేడ్ అయితే స్పెషల్ గ్రేడు, నా పట్టణ అయితే పట్టణము, లేకుంటే జమ్మనోడు లాంటి అయితే నగరపాలక అయితే నగరపాలక ఈ జరపండి అని చెప్పి ఆయన ఆర్డర్ వేసినాడు. కాబట్టి ఈ ప్రొద్దుటూరు కార్పొరేషన్ కాదు అని చెప్పి పత్రికలు రాస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈయనకు బాధ ఏంటంటే వరదరాజిరెడ్డి గారి కడుపులో దాగి ఉండే మర్మం ఏంటంటే గన ఇది జరగాలనే దానికి ఒకటి ఆయన హయాంలో చేసినామనే పేరు, రెండవది సజావుగా 123 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతూ ఉండే సందర్భంలో ప్రొద్దుటూరు జరగకూడదు. ప్రొద్దుటూరు ఈ 123 మున్సిపాలిటీల్లో సజావుగా ఎన్నిక జరిగితే గన ఆయన గెలవలేడు. కాబట్టి సపరేట్గా కార్పొరేషన్ నెపముతో మరొక 6 నెలలకు ఎలక్షన్ 2, 3, 4 జరిపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కాబట్టి అప్పుడు ఒక్కొక్క కార్పొరేటర్ స్థానానికి ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఒక మినిస్టర్ను పెట్టి వాళ్ళే 100 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు డబ్బులు వాళ్ళే పెట్టి ఈయనది ₹1 డబ్బు పోకుండా, ఈయనకు శ్రమ లేకుండా పోలీస్ శాఖ మొత్తం ఆయనకు అనుకూలంగా పనిచేసి ఈ స్థానాన్ని గెలిపించి ఆయన తమ్ముడు రాఘవరెడ్డిని మేయర్ను చేసుకోవాలనే ఒకే ఒక కడుపులో ఉండే మర్మం. దీనికోసమే ఆయన ప్రాకులాడుతున్నాడు. ఇది 100కు 100% మంచి పద్ధతి కాదు. ఎన్నికలు సక్రమంగా జరపకుండా తన మర్యాదను కాపాడుకునేదానికి ఎన్నికలను ఇప్పుడు స్కిప్ చేసి ఒకే ఒక ఎన్నికలు ప్రొద్దుటూరు లాంటి దాన్ని 3-4 దాన్ని సపరేట్గా జరుపుకొని చంద్రబాబు నాయుడు యొక్క భుజాల మీదనే ఎన్నికలు పెట్టి వారి డబ్బుతో, వారి పోలీసు బలగంతోనే తన కుటుంబ సభ్యుని మేయర్ని చేసుకోవాలని చెప్పి చేసే ఆయన తాపత్రయాన్ని 100% ప్రజలు గుర్తించినారనే నేను నమ్ముతా ఉన్నా. గుర్తించకుండా ఉండే ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు రాచమల్లు గుర్తు చేస్తూ ఉండాలని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నా. కానీ నా వరకైతే మాత్రం ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము సంసిద్ధంగా ఉంటాం. అది మాకు కార్పొరేషన్ అయినా, లేకుంటే స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయినా, ఇప్పుడు జరిగినా లేకుంటే మళ్ళీ ఏకపక్షంగా ఒకటి జరిగినా, ఎప్పుడు జరిగినా కూడా చాలా సీరియస్గా, చాలా ప్రతిష్టాత్మకంగా మేము తీసుకుంటాము. పోటీలో నిలబడతాము. ప్రజల యొక్క అభిమానంతో గెలుస్తాము. మా వాళ్ళు కోర్టుకు వేయనేది ఏంటంటే, మా కౌన్సిలర్లు కోర్టుకు వేయిందంటే, అంతకుముందు ఉండబడిన 2010 జనాభా లెక్కల ప్రకారము
ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో 36 వార్డులు ఉంటే ఈ 36 వార్డులను డీలిమిటేషన్ చేసి 41 వార్డు చేసినారు. ఇప్పుడు 41 వార్డును 52 వార్డులుగా మీరు చేస్తున్నారు డీలిమిటేషన్ అంటే, అదే జనాభా లెక్కల ప్రకారం చేసేటప్పుడు ఏ విధంగా చట్టం వర్తిస్తుంది? మీరు 41ని 52 చేయాలంటే ఇప్పుడు ఉండబడిన జనాభా లెక్కల ప్రకారము డీలిమిటేషన్ చేయి. అంటే ఎన్ని ఓట్లు పెరిగినా, ఎన్ని ఓట్లు తగ్గినా, ఎక్కడెక్కడ ఏ ఏ భాగాలు కలిసినాయి అని చెప్పి బౌండరీస్ అవన్నీ నువ్వు తీసుకున్న తర్వాత నేటి జనాభా లెక్కల ప్రకారము 41 ఉండే వార్డును డీలిమిటేషన్ చేసి 52 చేస్తే న్యాయం. 2010లో చేసినటువంటి జనాభా లెక్కల ప్రకారము 36 ఉండేది 41 చేస్తే అదే 41ని అదే 2010 జనాభా లెక్కల ప్రకారం 52 చేసేదానికి అవసరమేముంది? మేము ఎన్నికలు జరగద్దు అని చెప్పడంలే, తెలుగుదేశం వాళ్ళు పొరపాటు పడుతున్నారు. మేము ఏం కొడుతున్నామంటే గన రేపు జరిగినటువంటి 2027 యొక్క జనాభా లెక్కల ప్రకారం, జనగణన ప్రకారం 2027 జనవరికి పూర్తి అవుతుంది. ఆ జనగణన పూర్తి అయిన తర్వాత మీరు డీలిమిటేషన్ చేసి 52 వార్డులు చేసి ఎలక్షన్ చేయండి. లేదు ఇప్పుడే ఎలక్షన్ జరపాలా మీరు అనుకుంటే కనుక 52 వార్డులు కాకుండా 41 వార్డుతోనే ఎన్నికలు జరపండి అని మా అభ్యంతరం. మేము ఎన్నికలు జరపొద్దు అని చెప్పలే, ఎన్నికలు మీరు జరపండి, అయితే 41 వార్డుతో జరపండి. లేదు ఎన్నికలు జరపండి 52 వార్డులతో, జనగణన పూర్తి అయిన తర్వాత చేయండి అని చెప్తాను. ప్రొద్దుటూరు పట్టణంలో కార్పొరేషన్ అయినా లేకుంటే మున్సిపాలిటీ అయినా ఏదైనా ఒక్క వార్డు, ఒకే ఒక వార్డు ఏకగ్రీవంగా వాళ్ళు చేసుకున్నా కూడా, ఒక్క వార్డు ఏకగ్రీవంగా చేసుకున్నా కూడా నా ఓటమిని అంగీకరిస్తాను నేను. ఒక్క వార్డు ఏకగ్రీవం చేసుకుంటే నా ఓటమిని అంగీకరిస్తా. ఒక్క వార్డు ఏకగ్రీవం కాదు, 41 వార్డు కానీ 52 వార్డులు కానీ చాలా సీరియస్గా పోటీలో ఉంటాం. దాదాపుగా 30 వార్డులకు పైనే మేము గెలుస్తామనే విశ్వాసము 100% మనస్ఫూర్తిగా ఉంది శర్మ. నేను చెప్తాను కదా, మనసా వాచే కర్మేన విశ్వసించి చెప్తాను. ఈ ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా ఉండారు. జగన్మోహన్ రెడ్డి పాలన గుర్తు చేసుకుంటున్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లు చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, మానవత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నా పట్ల వారు జరిగిన పొరపాటుకు సరిదిద్దుకునే దానికోసం, నా పార్టీ పట్ల వారు జరిగిన పొరపాటును సరిదిద్దుకునే దానికి ప్రజలు ఆసక్తిగా స్థానిక సంస్థలను ఎదురు చూస్తున్నారని చెప్పి నేను విశ్వసిస్తానా. మేము ఎన్నికల్లో గెలుస్తాం.